వెల్కమ్ టు అవర్ లాటెక్ ఛానల్. ప్రీవియస్ 2 వీడియోస్లో పార్ట్ 1 పార్ట్ 2 కవర్ చేసాం. 40 బిట్స్ కవర్ చేసాం. ఇప్పుడు పార్ట్ 3 41 to 60 బిట్స్. క్వశ్చన్ నెంబర్ 41. వాట్ ఈస్ ద పీరియడ్ ఆఫ్ లిమిటేషన్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ఏ సూట్ టు ఎస్టాబ్లిష్ ఏ పీరియాడికల్లీ రికరింగ్ రైట్ బై ద లిమిటేషన్ యాక్ట్ 1963? ఆప్షన్స్: ఆప్షన్ ఏ 3 years, ఆప్షన్ బి 6 years, ఆప్షన్ సి 2 years, ఆప్షన్ డి 5 years. ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 3 years. అంటే క్రమానుగతంగా పునరావృతమయ్యే హక్కుని మనం యూజ్ చేసుకోవడానికి, ఈ సూట్ వేయడానికి ఎన్నాళ్ళు లిమిటేషన్ పీరియడ్ ఉంటుంది లిమిటేషన్ యాక్ట్ ప్రకారం అని అర్థం. సహజంగా 3 సంవత్సరాలు ఉంటుంది. సో ద ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ 3 years. క్వశ్చన్ నెంబర్ 42. Which of the following sections of the Hindu Succession Act 1956 deals with notional partition? Option A section 9, option B section 19, option C section 16, option D section 6. The answer is option D section 6. అయితే నోషనల్ పార్టీషన్ అంటే ఏంటో తెలుసుకుందాం. హిందూ సక్సెషన్ యాక్ట్ 1956 ప్రకారం సెక్షన్ 6లో నోషనల్ పార్టీషన్ గురించి చెప్తారు. ఇదిగో చూడండి, ఇక్కడ మనకు కనిపిస్తున్న పిక్చర్లో నోషనల్ పార్టీషన్. ఫాదర్ అనే అతను 100 acres కలిగి ఉన్నాడు. అతనికి 4 పిల్లలు. D1 అంటే డాటర్ 1, సన్ 1, సన్ 2, D2 డాటర్ 2. సన్ 2 తండ్రి కన్నా ముందు చనిపోయాడు, అంటే ప్రీ డిసీజ్డ్ సన్. సన్ 2 అనే అతను తండ్రి కన్నా, ఫాదర్ కన్నా ముందు చనిపోయాడు. అయితే అప్పటికే ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, S1 అండ్ D1. ఇతను చనిపోయి ఈ 100 ఎకరాల ల్యాండ్ని D1కి 25 ఎకరాలు, S1కి 25 ఎకరాలు, S2కి 25 ఎకరాలు, D2కి 25 ఎకరాలు రావాలి సహజంగా. కానీ అతను చనిపోయాడు కాబట్టి అతనికి ఇవ్వను అనడానికి లేకుండా నోషనల్ పార్టీషన్ అనే థియరీ ద్వారా అతనికి కలిగి ఉన్న పిల్లలిద్దరికి S1, D1కి ఆ 25 ఎకరాలని 2 షేర్స్ చేసి ఇస్తారు. అదే నోషనల్ పార్టీషన్ థియరీ. పార్టీషన్ అర్థమైంది కదా. సో క్వశ్చన్ నెంబర్ 43. has the power to make rules under section 8 of the Andhra Pradesh Land Encroachment Act 1905? Option A the High Court, option B the state government, option C the central government, option D the Supreme Court. The answer is option B the state government. క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది చూడండి. ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అంటే ఏపీ ల్యాండ్ ఎంక్రోచ్మెంట్ యాక్ట్ అంటే ఇది స్టేట్ యాక్ట్. సో దాని మీద రూల్స్ ఎవరు పాస్ చేస్తారు? స్టేట్ గవర్నమెంట్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ద స్టేట్ గవర్నమెంట్. క్వశ్చన్ నెంబర్ 44. అండర్ విచ్ ఆఫ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ 1973 ఏ ప్రైవేట్ పర్సన్ మే అరెస్ట్ ఏ పర్సన్ హూ ఇన్ హీస్ ప్రెసెన్స్ కమిట్స్ ఏ నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ అఫెన్స్? ఆప్షన్ ఏ సెక్షన్ 42, ఆప్షన్ బి సెక్షన్ 41, ఆప్షన్ సి సెక్షన్ 43, ఆప్షన్ డి సెక్షన్ 44. అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973లో ఏ సెక్షన్ ప్రకారం ప్రైవేట్ పర్సన్ కూడా అరెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ప్రైవేట్ పర్సన్ అరెస్ట్ చేయొచ్చా? అరెస్ట్ చేయొచ్చు. అవి అయితే ఏ సందర్భాల్లో తెలుసుకుందాం. ప్రైవేట్ పర్సన్ అరెస్ట్ చేయొచ్చు అయితే ఏ సందర్భాల్లో తెలుసుకుందాం. సీన్ ఆఫ్ అఫెన్స్లో ప్రైవేట్ పర్సన్ ఉన్నప్పుడు అతను ముందు బెయిల్ ఇవ్వదగని కాంపౌండబుల్ నేరాలు చేసినట్లయితే అటువంటి సందర్భాల్లో ప్రైవేట్ పర్సన్ని అతన్ని తీసుకుని వెళ్ళి అతను అరెస్ట్ చేసి తీసుకుని వెళ్ళి పోలీస్ ఆఫీసర్కి కానీ లేదా దగ్గరలో ఏదైనా పోలీస్ స్టేషన్ ఉంటే అక్కడ కానీ అప్పగించవచ్చు. ఇంకొక సందర్భం ఏంటంటే పేపర్లో నేరస్తుడిగా ప్రకటిస్తారు కదా, అలాంటి నేరస్తులు కూడా ప్రైవేట్ పర్సన్ ముందు తారసపడినప్పుడు వాళ్ళని కూడా తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్లో అప్పగించవచ్చు, లేదా వాళ్ళ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ అయినా ఇవ్వచ్చు. 2 సందర్భాలని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1973 అండర్ సెక్షన్ 43లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. క్వశ్చన్ నెంబర్ 45. హూ అపాయింట్స్ ప్రొటెక్షన్ ఆఫీసర్ అండర్ సెక్షన్ 8 ఆఫ్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ 2005? ఆప్షన్ ఏ ద స్టేట్ గవర్నమెంట్, ఆప్షన్ బి ద హై కోర్ట్, ఆప్షన్ సి ద సెంట్రల్ గవర్నమెంట్, ఆప్షన్ డి ద సుప్రీం కోర్ట్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ద స్టేట్ గవర్నమెంట్. ప్రొటెక్షన్ ఆఫీసర్ని ఎవరు అపాయింట్ చేస్తారు అనేది క్వశ్చన్. ఏ స్టేట్కి ఆ స్టేట్ ప్రొటెక్షన్ ఆఫీసర్ని అపాయింట్ చేస్తుంది, వాళ్ళే శాలరీస్ కూడా స్టేట్ గవర్నమెంట్ ఇస్తారు. క్వశ్చన్ నెంబర్ 46. యాజ్ పర్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ సర్క్యులర్ ఆర్డర్ 1990 ఆఫ్ ఆంధ్రప్రదేశ్, కోర్ట్స్ షెల్ ఆర్డినరీ సిట్ ఫ్రమ్
ఆప్షన్ ఏ 10:30 AM to 4:30 PM, ఆప్షన్ బి 10 AM to 5 PM, ఆప్షన్ సి 10:30 AM to 5 PM, ఆప్షన్ డి 10 AM to 4:30 PM. The answer is ఆప్షన్ సి 10:30 AM to 5 PM. జనరల్గా మనం 10 AM to 5 PM పెడతాం, కాదు. యాజ్ పర్ క్రిమినల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రకారం 10:30 AM to 5 PM. So the answer is option C. Question number 47. As per the latest amendment in the Code of Civil Procedure 1908, the court may adjourn the framing of issues for a period not exceeding days while examining the witnesses or examining the documents presented before the court. Option A 3 days, option B 11 days, option C 7 days, option D 30 days. The answer is option C 7 days. Question number 48. Section 124 of the Transfer of Property Act 1882 provides that the gift of future property is option A enforceable, option B void, option C valid, option D voidable. The answer is option B void. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 124 ప్రకారం భౌతికంగా ఉన్న ఆస్తిని మరియు భవిష్యత్తులో సంక్రమించబోయే ఆస్తిని, అంటే ఫ్యూచర్ ప్రాపర్టీని, ప్రజెంట్ ప్రాపర్టీని రెండింటిని కలిపి ఒకే దస్తావేజు ద్వారా ఏకకాలంలో బహుమతిగా ఇచ్చినట్లయితే భవిష్యత్తు ఆస్తి వరకు బహుమతి చెల్లనేరదు. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి వాయిడ్. క్వశ్చన్ నెంబర్ 49. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సెక్షన్స్ ఆఫ్ ద ఇండియన్ ఈజ్మెంట్ యాక్ట్ 1882 deals with extinction of easement by revocation? Option A section 39, option B section 25, option C section 36, option D section 34. Direct question. The answer is option A section 39. Number 50. Which of the following is not an immovable property? Option A standing timber, option B river, option C house, option D pond. ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ స్టాండింగ్ టింబర్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ సెక్షన్ 3 ప్రకారం ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే అటాచ్డ్ టు ఎర్త్కి ఏదైతే అటాచ్ చేసి ఉండిద్దో అవన్నీ ఇమ్మూవబుల్ ప్రాపర్టీస్. ఇక్కడ ఆప్షన్స్లో రివర్, హౌస్, పాండ్ అనేవి ఎర్త్కి అటాచ్ చేసి ఉంటాయి కాబట్టి అవి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. కానీ క్వశ్చన్ ఏంటి, నాట్ అని ఇమ్మూవబుల్ ప్రాపర్టీ. స్టాండింగ్ టింబర్ ఎర్త్కి అటాచ్ చేసి ఉండదు కనుక ఆప్షన్ ఏ స్టాండింగ్ టింబర్ ఈజ్ ఆన్సర్. క్వశ్చన్ నెంబర్ 51. Which of the following sections of the Hindu Marriage Act 1955 deals with judicial separation? Option A section 27, option B section 10, option C section 20, option D section 15. The answer is option B section 10. Direct question. Question number 52. What is the maximum term of imprisonment prescribed under section 4 of the Andhra Pradesh Gaming Act 1974? Option A 1 month, option B 6 months, option C 3 months, option D 2 months. The answer is option A 1 month. Direct question. Question number 53. Punishment for mischief is provided under option A section 419 of the Indian Penal Code, option B section 465 of the Indian Penal Code, option C section 406 of the Indian Penal Code, option D section 426 of the Indian Penal Code 1860. The answer is option D section 426 of the Indian Penal Code 1860. 425 Indian Penal Code section 425 మిస్చీఫ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. దాని పనిష్మెంట్ పక్కన 426లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి సెక్షన్ 426 ఆఫ్ ద ఇండియన్ పీనల్ కోడ్ 1860. క్వశ్చన్ నెంబర్ 54. అకార్డింగ్ టు సెక్షన్ 27 ఆఫ్ ద జువైనల్ జస్టిస్ Care and Protection of Children Act 2015, a person cannot be appointed as a member of the Child Welfare Committee for a period of more than option A 3 years, option B 5 years, option C 2 years, option D 4 years. The answer is option A 3 years. Juvenile Justice Act 1986 ప్రకారం ఎవరైతే అనాథ పిల్లలు ఉన్నారో వాళ్ళ కోసం, వాళ్ళ సంరక్షణ కోసం ఒక బోర్డుని నియమించబడి ఉంటుంది. అనాథ పిల్లలు 2 రకాలుగా ఉంటారు. ఒకటి తల్లిదండ్రుల నిర్లక్ష్యం చేత ఏర్పడే పిల్లలు, ఇంకోటి నేరాలు చిన్న వయసులోనే నేరం చేస్తారు కదా ఆ పిల్లలు. ఇలాంటి 2 కేటగిరీస్కి చెందిన పిల్లల కోసం ఒక సంరక్షణ బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సాధారణ బాలల సంరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు అనాథ బాలల సంరక్షణ బోర్డుని ఏర్పాటు చేస్తాయి.
ఆ బోర్డులో ఒక చైర్మన్, కొందరు సభ్యులు ఉంటారు. వారిలో కనీసం ఒక మహిళ ఉండాలి. వీరందరినీ రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తుంది, స్టేట్ గవర్నమెంటే నియమిస్తుంది. ఈ బోర్డు ఒక మొదటి తరగతి మెజిస్ట్రేట్ కింద లేదా మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టుగా కూడా పరిగణించబడింది. సో ఈ చిన్నపిల్లల సంరక్షణ కోసం ఏర్పాటు చేసే దానిలో మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోర్ దాన్ 3 years ప్రాక్టీస్ ఉన్న వాళ్ళనే నియమించాలి. కొత్త వాళ్ళని నియమించడానికి లేదు. 3 ఏళ్ళు ప్రాక్టీస్ ఉన్న వాళ్ళనే నియమించాలి. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళ సంరక్షణ కోసం, వాళ్ళ సంరక్షణ దృష్ట్యా ఈ కండిషన్ పెట్టడం జరిగింది. నెంబర్ 55. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ క్లాస్ 2 లీగల్ హెయిర్ అండర్ ద హిందూ సక్సెషన్ యాక్ట్ 1956? ఆప్షన్ ఏ విడో, ఆప్షన్ బి ఫాదర్, ఆప్షన్ సి సన్, ఆప్షన్ డి డాటర్. ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి ఫాదర్. విడో, సన్, డాటర్ అనేవాళ్ళు క్లాస్ 1 లీగల్ హెయిర్స్. సో ఆప్షన్ బి ఫాదర్ ఈజ్ క్లాస్ 2 లీగల్ హెయిర్. క్వశ్చన్ నెంబర్ 56. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్? కింద ఇచ్చిన వాటిల్లో ఏది తప్పు స్టేట్మెంట్? ఆప్షన్ ఏ ప్రపోజల్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్స్ an agreement. ఆప్షన్ బి an agreement enforceable by law is a contract. ఆప్షన్ సి the person making the proposal is called the promissory. ఆప్షన్ డి an agreement not enforceable by law is said to be void. The answer is option A proposal when accepted becomes an agreement. ఇది రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఏ ప్రపోజల్ వెన్ యాక్సెప్టెడ్ బికమ్స్ ఏ ప్రామిస్. ప్రపోజల్ని ఇచ్చిన ఆఫర్ని మనం యాక్సెప్ట్ చేస్తే అది ప్రామిస్గా టర్న్ అవుతుంది, కానీ అగ్రిమెంట్గా టర్న్ అవ్వదు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ. క్వశ్చన్ నెంబర్ 57. అకార్డింగ్ టు రూల్ 3A ఆఫ్ ఆర్డర్ 39 ఆఫ్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908, వేర్ an injunction is passed without giving notice to the opposite party, the court will try to decide the application within option A 10 days, option B 45 days, option C 40 days, option D 30 days. Direct question. The answer is option D 30 days. Number 58. Which section of the Registration Act 1908 deals with document of which registration is optional? Option A section 30, option B section 37, option C section 18, option D section 27. The answer is option C section 18. A section 30 explains registration by registrars in certain cases. Option B section 37 explains officer or court to issue and cause services of summons. Option C section 18 explains documents of which registrations optional. Option D section 27 explains wills may be presented or deposited at any time. So the answer is option C section 18. Number 59. Which of the following provisions of the Code of Civil Procedure 1908 is related to summoning and attendance of witnesses? Option A Order 16, option B Order 14, option C Order 17, option D Order 15. The answer is option A Order 16. Direct question. Question number 60. As per the latest amendment in the Code of Civil Procedure 1908, no second appeal shall lie from any degree when the subject matter of the original suit is for recovery of money not exceeding 75,000, option B 50,000, option C 25,000, option D 21,000. The answer is option C 25,000. ఒరిజినల్ సూట్లోని సబ్జెక్ట్ మ్యాటర్ 25,000 లోపల ఉంటే దానికి లేటెస్ట్ అమెండ్మెంట్ ద్వారా అప్పీల్కి వెళ్ళడానికి ఛాన్స్ లేదని సివిల్ ప్రొసీజర్ కోడ్ 1908లో చెప్పడం జరిగింది. పార్ట్ 3 కూడా కంప్లీట్ అయింది, అంటే టోటల్గా 60 బిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఐ హోప్ ఆల్ ఆర్ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్.